బాగుంటుంది అనుకుంటున్నాను. బీజేపీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నా నా ఎందుకు ఉద్దేశం. ఎందుకు మోదీ రావాలి? ఎందుకంటే మంచి పనులు చేస్తుంది కదా. ఏం ఇప్పటివరకే చేసిండు మీకు తెలిసి? నాకు తెలిసి అంటే ఇప్పుడు ఇది ఇది ఏమంటారు కదా, చ- 2000 వేసేది అది ఏమంటారు, పింఛన్ ఆ. మన, అది ఒకటి ఉమ్, మంచి పనులు చేస్తుంది. నాకైతే మేమైతే గౌడ్స్, ఉమ్, నేనైతే మా ఏరియాకి అయితే 10వ వార్డుకు ఉమ్. గుర్ర నర్సీకి వేస్తాం. ఊర నర్సయ్య ఇక్కడ మొత్తం బీజేపీ ఉంది. బీజేపీ ఆ. మ్యాక్సిమం. ఇప్పుడు రామ మందిరం కట్టింది కదా దాని మీద. దాని గురించి కూడా చాలా మంచి పని కాబట్టి ఉమ్. బీజేపీ కావాలని నా కోరిక. ఇప్పుడు రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు ఇచ్చింది కదా, ఆ. అవేమన్నా వస్తున్నాయి? ఏం వస్తున్నాను ఏం చేసినా ఆయన కొంతమందికి ఈ రైతు బంధు చేసిండు, కొంతమందికి వేయలేదు. అందరికి రాలేదు. అందరికి రాలేదు, కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. రెండోది ఈ బస్ ఫ్రీ పెట్టి చాలా ఇబ్బంది అయిపోయింది జనాలకి. మీకు ఆటో వాళ్ళకి ఆటో వాళ్ళకి కాకుండా కానీ అందరికి ప్రతి ఒక్కరికి లేడీస్ కూడా లేడీస్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఈ అనవసరంగా వేస్ట్ దానికి కూడా పోతురాలు. వేస్ట్ తిరగడానికి కూడా పోతుర్రు. అదే అదే ఫ్రీ కాలేజ్ పిల్లలకి ప్లస్ ముసలోళ్ళకి ఇచ్చినా బాగుండేది. అవును, లేదా వైద్యం విద్య ఫ్రీ ఇచ్చినా బాగుండేది. ఇది అనవసరంగా పెట్టడం ఇది స్కీమ్. ఇప్పుడు మళ్ళీ ఉచిత కరెంట్ బాగానే ఉంది. అది వస్తుందా? అది కూడా అనవసరమే. అది కూడా ఉచిత కరెంట్ ఈ రోజుల్లో డబ్బులు లేవు. అందరు మంచిగా సంపాదిస్తారు, వ్యవసాయం మీద కూడా వస్తున్నాయి మంచిగా. ఉన్నోనికి ఉంది, లేనోనికి లేదు. అదే బాధ. మరి ఇప్పుడు కేసీఆర్ ఓడిపోయింది కదా, మరి కేసీఆర్ ఎందుకు ఓడిపోయింది అనుకుంటాం? కేసీఆర్ ఓడిపోయిందంటే అదే కొద్దిగా వ్యతిరేకత వచ్చింది కదా ఆయనకు. ఎందుకు? ఏం చేసిందని వ్యతిరేకత వచ్చింది? ఏం చేసిందంటే అది మినిస్టర్లకు కూడా అందులో ఆడికి రానియకపోవడం, ఎమ్మెల్యేలకు రానియకపోవడం, ప్రతి భవన్కి రానియకపోవడం, ఇవన్నీ. మరి ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి అందరినీ లోపలికి తీసుకొస్తున్నారు కదా, మరి అప్పుడు రేవంత్ రెడ్డి హయాంలో కూడా ప్రతి భవన్కి అందరు పోతురు కదా. అవును పోతురు. ఈ రేవంత్ రెడ్డిది కూడా బాగా పర్లేదే, కాకపోతే ఎందుకంటే ఒకసారి ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి ఇచ్చారు కాంగ్రెస్కి. పర్లేదు, ఇప్పుడు ఏం చేస్తాడు మరి తెలియదు. కానీ సెంట్రల్లో మోదీ అన్న రాహుల్ గాంధీ ఇద్దరు ఎట్లా ఎవరు ఉండాలి? మోదీ ఉండాలి. రాహుల్ గాంధీ ఎందుకు ఉండొద్దు? ఉండొద్దని ఏం లేదు, కాకపోతే ఇప్పుడు మంచి పనులే చేసింది కాబట్టి. అచ్చా, ఇప్పుడు ఈ జోడో యాత్ర అవి కూడా వేస్తున్నాడు కదా రాహుల్ గాంధీ, అప్పుడు మీకేమనిపిస్తుంది? మనకంత ఐడియా లేదు. ఇటు వచ్చింది కదా, రాలే. రాలే.